ఎడారిలో సెలయేర్లు జూలై 30వ తేదీ. అది తల మీద పోయబడి పరిమళ తైలము వలె నుండును. 133వ కీర్తన 2వ చరణం. ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 10వ వచనం. మనం దేశ వ్యవహారాలకు ముఖ్యమైన వారం కానప్పటికీ మనం మనుషుల నుండి ప్రశంసలను ఎన్నటికీ వినలేని అత్యంత అస్పష్టమైన ప్రదేశాలలో పని చేస్తున్నప్పటికీ మనం చేసే పనులు లెక్కలోనికి వస్తాయి. ఒక మహిమాయుక్తమైన దినాన ఒక గొప్ప ఉన్నతమైన బహుమానం మన కొరకు ఎదురుచూస్తుంది. మనుషులు అనుమానాస్పదంగా చెప్పే అభినందనల కంటే దేవుని మెప్పు చాలా గొప్పది. అద్భుతమైన భూమి యొక్క సేకరించని అందాలు, పర్వత మార్గాలపై విచ్చలవిడిగా పెరిగే అడవి పువ్వులు, తెల్లటి కలువ పూలు దేవుని వైపు చూస్తున్నాయి. ఏకాంత కొలను నుండి మరియు ఏ కీర్తి పొందకున్నా నమ్రత కలిగి కర్తవ్యం చేయడంలోని మానవ విలువ రహస్య ప్రదేశాల్లో వీర ఆత్మలు నాటారు. ఎవరికీ తెలియకుండా జీవించడం, బాధపడడం మరియు చనిపోవడం అది మనోహరం కాదా? మరియు ఈ బాధలన్నీ వృధానేనా? అయ్యో, అలా చేస్తే సరిపోదు. ఆ దేవుడు పర్వతం మీద సరస్సు దగ్గర ఉన్నాడు మరియు ప్రతి సాధారణ పనిలో తమ రక్తాన్ని వెలగా ఇచ్చే తన పిల్లలతో ఆయన ఉన్నాడు. తండ్రి చూస్తున్నాడు. అది తిరిగి చెల్లించకపోతే ఇంకేం మిగిలింది? ఎందుకంటే తెంపిన పువ్వులు వాడిపోతాయి మరియు ప్రశంసలు చల్లారిపోతాయి. మరియు తన అత్తరుబుడ్డిని పగులగొట్టి తన క్రీస్తుపై పోసినప్పుడు ఆమె దానిని వ్యర్థం చేసిందనేది వాస్తవం. ఒకవేళ ఆమె తన అత్తరుబుడ్డిని పగలగొట్టి ఆయనపై పోయకపోతే తన ప్రేమ కార్యం ఇప్పటికీ జ్ఞాపకం చేసుకునేవారమా? అసలు ఆ విషయాన్ని గురించి సువార్తలో రాసేవారు కాదు. ఆమె చేసిన కార్యం ప్రపంచమంతటా చెప్పబడేది కాదు. ఆమె అత్తరుబుడ్డిని పగలగొట్టి పోసింది. ఆమె అంతటినీ కోల్పోయింది. అది ఆమె త్యాగం. ఇప్పుడు విలువైన అత్తరు పరిమళం లోకాన్ని నింపుతుంది. తమ ప్రభు దగ్గర వంగి ఆయన పాదాలను అభిషేకించగలిగేంత దగ్గరగా లేనివారు మన జీవితాలను వ్యర్థం కాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెబుతారు. బహుమానం వారిది కాదనే విషయాన్ని గురించి వారికి కొంత మాత్రమే తెలుసు. మనస్సులో ఉంచుకోవడానికి వారికి గౌరవం ఉండదు. ప్రేమతో కూడిన సేవలో జీవితాన్ని దారపోస్తేనే అది ప్రపంచానికి దీవెనగా మారుతుంది. అప్పుడు మాత్రమే బహుమానం ఉంటుంది. అలా ఇచ్చేవారినే దేవుడు ఎప్పటికీ గుర్తుంచుకుంటాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.